అందరికీ నమస్కారం. మనం ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం కదా. బరువు తగ్గాలని, కొత్త భాష నేర్చుకోవాలని, డబ్బు పొదుపు చేయాలని, ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. కానీ కొన్ని వారాలు గడిచేసరికే ఆ ఉత్సాహమంతా ఆవిరైపోతుంది. మనలో చాలామంది ఆ లక్ష్యాల్ని మధ్యలోనే వదిలేస్తాం. ఎందుకు? సమస్య మన సంకల్పంలో కాదండి, మనం ఎంచుకున్న పద్ధతిలోనే ఉంది. ఈరోజు మనం ఈ లక్ష్యాల వెంట పడటం ఆపేసి విజయాన్ని మన దగ్గరికి తీసుకొచ్చే శక్తివంతమైన వ్యవస్థలని ఎలా నిర్మించుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ నెంబర్ చూడండి, 82%. ఏంటిదనుకుంటున్నారా? ప్రతి ఏటా మనం తీసుకునే న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో ఏకంగా 82% తీర్మానాలు ఫిబ్రవరి నెల మధ్యకల్లా ఫెయిల్ అవుతాయట. అంటే ఆలోచించండి, ప్రతి 10 మందిలో 8 మందికి పైగా తమ లక్ష్యాలను వదిలేస్తున్నారన్నమాట. జనవరిలో ఉన్న ఆ జోష్ ఫిబ్రవరి వచ్చేసరికి పూర్తిగా చల్లారిపోతుంది. ఇది కేవలం ఒక స్టాటిస్టిక్ కాదు, మనలో చాలామందికిది నిజ జీవితానుభవం. మరి అందరూ ఇలా ఫెయిల్ అవడానికి కారణం వాళ్ళకి పట్టుదల లేకపోవడమా, లేదా వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతే కరెక్ట్ కాదా? అసలు విషయమేంటంటే, ప్రాబ్లం మనలో లేదు, మనం గోల్స్ రీచ్ అవడానికి వాడుతున్న అప్రోచ్లోనే ఉంది. మనం కేవలం ఫైనల్ రిజల్ట్ మీద, అంటే గమ్యం మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. కాని అక్కడికి మనల్ని తీసుకెళ్లే ప్రయాణాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అక్కడే అసలు పొరపాటు జరుగుతోంది. ఈ లక్ష్యాల ఆధారిత ఆలోచనలో ఒక పెద్ద సమస్య ఉంది. ఉదాహరణకి, నేను 10 కిలోల బరువు తగ్గాలి అనేది ఒక గోల్. చాలా కష్టపడి ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆ తర్వాతేంటి? మిమ్మల్ని ముందుకు నడిపించే మోటివేషన్ ఇంకేముంటుంది? ఏమీ ఉండదు. అందుకే చూడండి, చాలామంది బరువు తగ్గిన తర్వాత మళ్లీ పాత అలవాట్లకు తిరిగి వెళ్ళిపోలి అంతకంటే ఎక్కువ బరువు పెరిగిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫలితాన్ని మాత్రమే సాధించారు, కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి అనే ఒక వ్యవస్థను, ఒక సిస్టమ్ను నిర్మించుకోలేదు. సరే, ఇప్పుడు ఈ లక్ష్యాలకి, వ్యవస్థలకి మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా చూద్దాం. లక్ష్యాలు అంటే గోల్స్ భవిష్యత్తులో వచ్చే ఒక ఫలితం మీద ఫోకస్ చేస్తాయి. కాని వ్యవస్థలు అంటే సిస్టమ్స్ మనం రోజూ చేసే పనిమీద, ఆ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తాయి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక పుస్తకం రాయాలి అనేది లక్ష్యం, రోజూ ఒక పేజీ రాయాలి అనేది వ్యవస్థ. లక్ష్యానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, కాని వ్యవస్థ అనేది నిరంతరం కొనసాగుతుంది. లక్ష్యాలు అయ్యో ఇంకా అవ్వలేదే అని స్ట్రెస్ ఇస్తే, వ్యవస్థలు ఈరోజు నా పని నేను చేశాను అనే సంతృప్తినిస్తాయి. మరి ఇంతకీ ఈ వ్యవస్థ అంటే ఏంటి? భయపడకండి, ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. చాలా సింపుల్గా చెప్పాలంటే, వ్యవస్థ అంటే మిమ్మల్ని మీ గమ్యానికి రోజూ కొద్ది కొద్దిగా దగ్గర చేసే అలవాట్ల గొలుసు. మీ లక్ష్యం క్రికెట్లో ఛాంపియన్షిప్ గెలవడం అయితే, మీ వ్యవస్థ రోజూ నెట్స్లో ప్రాక్టీస్ చేయడం. వ్యవస్థ అనేది రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా మనం చెయ్యాల్సిన పని మీద మాత్రమే 100% ఏకాగ్రత పెట్టడం. సరే, ఇదంతా బానే ఉంది, కాని ఈ సిస్టమ్స్ ఎందుకంత పవర్ఫుల్గా పనిచేస్తాయి? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే దీనికి సమాధానం చాలా ఈజీగా దొరుకుతుంది. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 35,000. ఏంటిది అనుకుంటున్నారా? సగటున ఒక అడల్ట్ ఒక రోజులో తీసుకునే నిర్ణయాలు ఇన్ని. పొద్దున్న ఏ బట్టలేసుకోవాలి, టిఫిన్కి ఏం తినాలి అనే చిన్న చిన్న వాటి దగ్గర్నుండి ఆఫీస్లో తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాల వరకు అన్నీ కలిపి అన్నమాట. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన మెదడు నుండి కొంత శక్తిని తీసుకుంటుంది. దీన్నే మానసిక శక్తి లేదా కాగ్నిటివ్ ఎనర్జీ అంటారు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే మన సంకల్ప బలాన్ని ఒక స్మార్ట్ఫోన్ బ్యాటరీలా ఊహించుకోండి. ఉదయం లేవగానే మన బ్యాటరీ 100% ఛార్జింగ్తో ఉంటుంది. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం ఆ బ్యాటరీ నుండి కొంచెం ఛార్జింగ్ను వాడేస్తుంది. రోజు గడిచే కొద్దీ ఆ ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక సాయంత్రానికి బ్యాటరీ పూర్తిగా అయిపోయినప్పుడు మనం ముఖ్యమైన విషయాల్లో తొందరపడి చెడ్డ నిర్ణయాలు తీసుకుంటాం, లేదా ఈజీగా ఉన్న దారిని ఎంచుకుంటాం. సైకాలజీలో దీన్నే ఈగో డిప్లీషన్ అంటారు. ప్రపంచంలో అత్యంత సక్సెస్ఫుల్ వ్యక్తులు ఈ సీక్రెట్ని పసిగట్టారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పుడూ బ్లూ లేదా గ్రే సూట్స్ మాత్రమే ఎందుకు వేసుకుంటారో తెలుసా? ఉదయాన్నే ఏం బట్టలు వేసుకోవాలనే చిన్న నిర్ణయంపై తన విలువైన మెంటల్ ఎనర్జీని వేస్ట్ చేయకూడదనే. ఇలా చిన్న చిన్న విషయాలను ఒక సిస్టమ్గా మార్చడం వల్ల వాళ్ళు తమ బ్రెయిన్ పవర్ను దేశాన్ని నడపడం లాంటి పెద్ద నిర్ణయాలకు దాచుకోగలిగారు. ఇప్పటిదాకా మనం వ్యవస్థలు ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. వాటిని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. మన జీవితంలోని 5 ముఖ్యమైన రంగాల్లో మనం వెంటనే అమలు చేయగల కొన్ని ప్రాక్టికల్ సిస్టమ్స్ గురించి ఇప్పుడు చర్చిద్దాం.
మొదటిది మన పనులు మరియు లక్ష్యాల కోసం 12 వారాల సంవత్సరం అనే ఈ సిస్టమ్ చాలా పవర్ఫుల్. మనం సాధారణంగా ఒక సంవత్సరానికి ప్లాన్స్ వేసుకుంటాం, కాని ఏడాది చాలా పెద్దది కావడంతో చేద్దాంలే అని వాయిదా వేస్తుంటాం. ఈ పద్ధతిలో మనం సంవత్సరాన్ని 12 వారాల చిన్న చిన్న భాగాలుగా విడగొడతాం. ప్రతి 12 వారాలకు క్లియర్ గోల్స్ పెట్టుకుని, వాటిని వారపు పనులుగా మార్చుకుని, వాటిని పూర్తి చేయడంపైనే ఫోకస్ పెడతాం. ఇది మనలో ఒక అర్జెన్సీని క్రియేట్ చేసి వాయిదా వెయ్యకుండా పని పూర్తి చేసేలా చేస్తుంది. రెండోది మన ఆరోగ్యం. ఈ సంఖ్య చూడండి, 18 డిగ్రీల సెల్సియస్. సైన్స్ ప్రకారం మనం గాఢంగా నిద్రపోవడానికి మన గదిలో ఉండాల్సిన ఐడియల్ టెంపరేచర్ ఇది. మన శరీరం నిద్రలోకి వెళ్లాలంటే దాని టెంపరేచర్ కొద్దిగా తగ్గాలి. చల్లని గది దీనికి హెల్ప్ చేస్తుంది. అంటే రాత్రి పడుకునే ముందు గది టెంపరేచర్ను సరిగ్గా సెట్ చేసుకోవడం అనేది మంచి నిద్ర కోసం మనం క్రియేట్ చేసుకోగల ఒక చాలా సింపుల్ సిస్టమ్. మూడవది మన డబ్బు. ప్రతి నెలా బడ్జెట్ వేసి తలపట్టుకోవడం కంటే మీ జీతం వచ్చిన వెంటనే దాన్ని ఆటోమేటిక్గా ఇలా విభజించే ఒక సిస్టమ్ను ఏర్పాటు చేసుకోండి. 60% ఇంటి ఖర్చులకు, 10% ఇన్వెస్ట్మెంట్స్కి, 10% సేవింగ్స్కి మరియు అన్నిటికంటే ముఖ్యంగా 20% గిల్ట్ ఫ్రీ స్పెండింగ్ అంటే అపరాధ భావన లేని ఖర్చులకు. ఈ 20% డబ్బును మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయవచ్చు. ఎందుకంటే మీ భవిష్యత్తుకు కావాల్సిన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ జరిగిపోయాయి. నాలుగవది మన సంబంధాలు. ఫేమస్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ జాన్ గాట్మన్ ప్రకారం జంటల మధ్య ఉండే సమస్యలలో 69% పర్మనెంట్ అట. వాటిని పూర్తిగా పరిష్కరించలేం, కేవలం మేనేజ్ చేయగలం. దీనికోసం ప్రతివారం 1 గంట స్టేట్ ఆఫ్ ది యూనియన్ మీటింగ్ అనే సిస్టమ్ను పెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ ఒకరినొకరు 5 మంచి విషయాల కోసం అభినందించుకోవాలి. ఆ తర్వాత కేవలం ఒకే ఒక సమస్య గురించి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఇది బంధాలను బలంగా ఉంచడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇక 5వది మన శక్తి. మనం టైం మేనేజ్మెంట్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాం, కానీ అసలు సీక్రెట్ ఎనర్జీ మేనేజ్మెంట్. మనకు 4 రకాల శక్తులుంటాయి. ఫిజికల్ అంటే నిద్ర, ఆహారం. ఎమోషనల్ అంటే పాజిటివ్ ఫీలింగ్స్. మెంటల్ అంటే ఫోకస్. మరియు స్పిరిచువల్ అంటే మన విలువలు, జీవితానికి అర్థం. ఈ 4ంటిని బ్యాలెన్స్ చేసుకోవడమే అసలైన హై పర్ఫార్మెన్స్కి పునాది. కేవలం సమయాన్ని కాదు, మన శక్తిని కూడా ఒక సిస్టంలాగా మేనేజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడొక చిన్న హెచ్చరిక ఉంది. ప్రతిదానికి ఒక సిస్టం పెట్టేయాలనే ఉత్సాహంలో జీవితంలోని ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేసుకుంటూ పోతే అది మనకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది. దీన్నే ఆప్టిమైజేషన్ పారాడాక్స్ అంటారు. అంటే అతిగా ఆప్టిమైజ్ చేయడం వల్ల ప్రయోజనం రివర్స్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి కూడా ఒక టైట్ షెడ్యూల్లో పెట్టారనుకోండి. శనివారం సాయంత్రం 4:15 నుండి 5:15 వరకు ఫ్రెండ్స్తో కాఫీ అని ఖచ్చితంగా రాసుకుంటే అది ఒక సరదా కార్యక్రమంలా అనిపించదు. మీ టు డూ లిస్ట్లోని ఒక పనిలా అనిపిస్తుంది. దానివల్ల అందులోని ఆ సహజత్వం, ఆ ఆనందం తగ్గిపోతాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. కఠినమైన షెడ్యూలింగ్ బదులుగా రఫ్ షెడ్యూలింగ్ పాటించాలి. అంటే శనివారం మధ్యాహ్నం 2:15కి కాఫీ అని కాకుండా శనివారం మధ్యాహ్నం టైంలో కలుద్దామని అనుకోవడం. ఇది మనకు ఒక ప్లాన్ను ఇస్తూనే ఆ ఫ్లెక్సిబిలిటీకి, స్పాంటేనిటీకి కూడా అవకాశమిస్తుంది. ఇప్పుడు ఈ సిస్టమ్స్ అన్నింటినీ ఇంకా పవర్ఫుల్గా మార్చడానికి ఒక ప్రో టెక్నిక్ ఉంది. అదే హ్యాబిట్ స్టాకింగ్. అంటే మీరిప్పటికే రోజు చేసే ఒక అలవాటుకు కొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్న ఒక అలవాటును జతచేయడం. ఉదాహరణకి ఆఫీస్ మీటింగ్స్ చేసేటప్పుడు నడుస్తూ మాట్లాడటం. దీనివల్ల ఆరోగ్యం, పని రెండూ కలిసిపోతాయి. లేదా భోజనం చేసేటప్పుడు ఒక మంచి పుస్తకం చదవడం. ఇలా చేయడం వల్ల మన సిస్టమ్స్ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుని మన ప్రోగ్రెస్ని స్పీడప్ చేస్తాయి. ఇక ముగింపుగా, చాలామంది వ్యవస్థలు, దినచర్యలు అంటే మన స్వేచ్ఛను లాగేసుకునే బంధనాలని అనుకుంటారు. కాని అసలు నిజం దీనికి పూర్తిగా వ్యతిరేకం. వ్యవస్థల యొక్క అసలు ఉద్దేశం మనకు స్వేచ్ఛను ఇవ్వడమే. ఇది ఈరోజు మనం నేర్చుకున్న అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. మనం రోజూ చేయాల్సిన చిన్న చిన్న రిపీటెడ్ పనులను ఒక సిస్టంగా మార్చి ఆటోమేట్ చేసినప్పుడు మన మెదడుకు చాలా రెస్ట్ దొరుకుతుంది. మన మెంటల్ ఎనర్జీ సేవ్ అవుతుంది. ఆ మిగిలిన శక్తిని, సమయాన్ని మనం నిజంగా ఇష్టపడే పనుల మీద, మన క్రియేటివిటీ మీద, మన ఫ్యామిలీ మీద పెట్టవచ్చు. వ్యవస్థలు మన జీవితానికి ఒక బలమైన పునాదిని నిర్మిస్తాయి. దానిమీద మనం మనకు నచ్చినట్లు స్వేచ్ఛగా మన జీవితాన్ని నిర్మించుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అన్నింటినీ ఒకేసారి మార్చాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కటి,
మీ జీవితంలో ఏ ఒక్క చిన్న దినచర్యను ఒక వ్యవస్థగా మార్చగలిగితే అది మీకు ఎక్కువ సమయాన్ని, ఎక్కువ శక్తిని, చివరికి ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుంది. ఆ ఒక్క మార్పుతో ఈరోజే మొదలుపెట్టండి.